హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి శస్త్ర యూనివర్సిటీలో మనకి డైరెక్ట్ బీటెక్ ఇచ్చేస్తారమ్మా. బీటెక్ విత్ జేఈ అడ్మిషన్స్తో, జేఈ ప్లస్ ఐపీఈతో ఇస్తారని ఇప్పుడు అందరికి కూడా తెలిసిపోయింది. ఓన్లీ ఐపీఈ మార్క్స్ ఇస్తారు, ప్లస్ జేఈ ప్లస్ ఐపీఈతో కల్పిస్తారు. ఓన్లీ జేఈపీ అంటే 3 కాంబినేషన్లు అమ్మ. ఓన్లీ జేఈతో మీరు అడ్మిషన్స్ ఇస్తారు. తర్వాత ఐపీఈ ప్లస్ జేఈ ప్లస్ ఐపీఈ ఇస్తారు. జేఈ ఎగ్జామినేషను ప్లస్ ఐపీఈ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓన్లీ అంటే 3 కాంబినేషన్లు ఓన్లీ ఐపీఈతో. ఈ విధమైన ఈ 3 కాంబినేషన్లకు సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే స్టూడెంట్స్కి వచ్చినాయి అమ్మ. ఇప్పుడు అడ్మిషన్ మరి స్టూడెంట్స్కి ఏమొచ్చిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది మన స్టోరీ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకి బీటెక్ ఎంటెక్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ తంజావూరు కుంభకోణంలో ఉన్నాయి కదా. మరి అప్లికేషన్ స్టార్ట్ డేట్ మార్చి 27 నుంచి స్టార్ట్ అవుతుందమ్మ. మార్చి 27 నుంచి స్టార్ట్ అవుతుంది. 27 నుంచి అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఫేజ్ 1 మనకి ఫేజ్ 1 అడ్మిషన్స్ ఫ్రమ్ ఏప్రిల్ 19th, ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఫేజ్ 1 అవుతుంది. ఫేజ్ 2 అడ్మిషన్స్ మనకి జూన్ 15th అవుతుంది. అడ్మిషన్స్ వస్తాయి మనకి జూన్ 15th. మరి అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి జూన్ 6వ తారీఖుని. ఇంతవరకు బాగానే ఉంది. 6వ తారీఖుని బాగానే ఉంది. అసలు వచ్చిన డౌట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. మరి నాకు కూడా ఆ డౌట్ రావటం గమనించండి. మరి నాకు కూడా ఆ డౌట్ వచ్చేసింది. మనకి 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండు మీరు చూసినట్టే ఇక్కడ చూడండి. మనకి అడ్మిషన్స్ ఎలా ఉంటాయి? ఫేజ్ 1 ఉంటుంది. ఫేజ్ 1 ఎప్పుడు మనకి మార్చి 27 నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఫేజ్ 1 అడ్మిషన్స్. ఫేజ్ 1 అప్లై చేసుకోవాలి. మనకి ఫేజ్ 1లో ఓన్లీ జేఈ మీద ఇస్తారమ్మా. ఓన్లీ మనకి ఓన్లీ జేఈ మీద ఇస్తారు. ఫేజ్ 2 వచ్చేసి జేఈ ప్లస్. ఫేజ్ 2లో 2 రకాలు ఉంటాయి. స్ట్రీమ్ 1 ఓన్లీ జేఈ ప్లస్ ఐపీఈ ఉంటుంది. తర్వాత ఓన్లీ ఐపీఈ ఉంటుంది. ఇప్పుడు ఫేజ్ 1 వచ్చి ఓన్లీ జేఈ. మరి ఫేజ్ 2లో స్ట్రీమ్ 1 వచ్చి ఓన్లీ జేఈ ప్లస్ 2 కలిపి ప్లస్ ఐపీఈ ఎగ్జామినేషన్. స్ట్రీమ్ 2 ఓన్లీ ఐపీఈ. మరి వచ్చిన డౌట్ ఏంటంటే మరి కొంతమంది స్టూడెంట్స్ ఫేజ్ 1 ఫేజ్ 2కి మనం సపరేట్గా ఏమైనా అప్లై చేయాలని అడుగుతున్నారు. మరి ఆ డౌట్ నాకు కూడా వచ్చింది. సర్వసాధారణంగా నాకు కూడా వచ్చింది. సరే ఒకసారి చెక్ చేద్దామని నేను వాళ్ళ డిస్క్రిప్షన్ చూశాను. మరి ఎఫ్ఏక్యూ చూడటం అయితే జరిగింది. ఫేజ్ 1 ఫేజ్ 2కి సపరేట్గా అప్లై చేయాలా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. షుడ్ సపరేట్ అప్లికేషన్ బి సబ్మిటెడ్ ఫర్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఇంజనీరింగ్ అండ్ లా అడ్మిషన్స్ ఇచ్చారు. ఇది చూద్దాం. ఎందుకంటే క్లారిటీ మనము ఎప్పుడు కూడా డౌట్ని క్లారిఫై చేసుకోవాలి. స్టూడెంట్స్ పేరెంట్స్ క్లారిటీతో ఉండాలమ్మా. డౌట్గానే ఉండొద్దు. మరి ఫేజ్ 1 ఫేజ్ 2కి సపరేట్గా అప్లై చేయాలా వద్దా? నో. ఏముంది? షుడ్ సపరేట్ అప్లికేషన్ మనం ఫేజ్ 1 ఫేజ్ 2కి అప్లై చేయాలా? అవసరం లేదు అని ఇక్కడ ఇచ్చారు. దేర్ ఈజ్ ఓన్లీ 1 అప్లికేషన్ ఫామ్ దట్ నీడ్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ఫేజ్ 1 ఫేజ్ 2 అడ్మిషన్స్. మరి ఒక అప్లికేషన్తో మనం ఫేజ్ 1 ఫేజ్ 2 రెండుటి కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ అప్లికేషన్ విత్ రిజల్ట్ ఆఫ్ జేఈ మెయిన్ 2026. ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తుంది మనకి రిజల్ట్స్ వచ్చేటప్పుడు సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అమ్మ. సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ 15వ తారీఖుని 15 కానీ 16th కానీ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 15th 16th 19th ఆ ప్రాంతంలో వస్తుంది. స్కోర్ ఫర్ ఫేజ్ 1కి ముందు మీరు అప్లై చేసుకోండి. తర్వాత మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ మీరు అప్డేట్ చేసుకోండి. నో ప్రాబ్లం. ఇప్పుడు అందరికి కూడా జనవరి సెషన్లకు సంబంధించిన డీటెయిల్స్ ఎన్ని 95% ఇలా 85 80 అనేది క్లారిటీ వచ్చింది. స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఆల్రెడీ జనవరి రిజల్ట్స్ మన చేతిలో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఫేజ్ 1 ఇక్కడ ఏమైంది? అప్లికేషన్ విత్ రిజల్ట్ ఆఫ్ జేఈ మెయిన్ స్కోర్ ఫర్ ఫేజ్ 1 ఇంటర్మీడియట్ ఐపీఈ జేఈ మెయిన్ స్కోర్ ఫర్ ఫేజ్ 2. అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్ టు ఎంటర్ బోత్. ఇక్కడ ఏమన్నాడు? అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్ టు ఎంటర్ బోత్ 10+2 ఇంటర్మీడియట్ ప్లస్ ఐపీఈ 2026 స్కోర్ డీటెయిల్స్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ యాజ్ దే కెన్ అటెండ్ బోత్ కౌన్సిలింగ్ యూజింగ్ ద సేమ్ అప్లికేషన్ ఫామ్. మీరు అప్డేట్ చేసుకోవాలి. అది జస్ట్ ముందు అయితే అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ పోర్టల్కి వెళ్ళిన తర్వాత ఫేజ్ 1లో ఆ పోర్టల్కి వెళ్ళిన తర్వాత ఓన్లీ జేఈ స్కోర్ ఎంత వచ్చింది అనేది అప్లై చేయాలి, ఐపీఈ స్కోర్ ఎంత వచ్చింది అనేది అప్లై చేయాలి. జస్ట్ అప్డేట్ చేయాలి, నాట్ అప్లై, జస్ట్ అప్డేట్ చేసుకోవాలి మీరు. అది ఒకే అప్లికేషన్లో మీరు అప్డేట్ చేసుకోవాలి. మీరు లాగిన్ అయిపోయి వాళ్ళు అప్డేట్ చేసుకోమని మీకు ఇస్తారు నోటిఫికేషన్, మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తూ ఉంటుంది. మీరు అప్లై చేసుకోండి, జేఈకి జేఈ స్కోర్ని అప్డేట్ చేయండి. ఐపీఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మనకి? సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో, జూన్లో ఐపీఈ రిజల్ట్స్ వస్తాయి. నో ప్రాబ్లం, అప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఫైనల్గా ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2కి సపరేట్ అప్లికేషన్ చేయాలా లేదంటే అవసరం లేదమ్మా, జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరే. ఇది స్టూడెంట్స్, మనం ఫేజ్ 1 ఫేజ్ 2కి సపరేట్గా అప్లై చేయవలసిన అవసరం లేదు, సింగిల్ అప్లికేషన్ అయితే సరిపోతుంది. సింగిల్ అప్లికేషను ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ కూడా ఫేజ్ 1లో మనకి 50% సీట్స్ ఇస్తారు, ఫేజ్ 2లో మీరు 51. ఫేజ్ 1లో ఓన్లీ జేఈ బేస్డ్ మీద 50% సీట్స్ ఇస్తారు. ఫేజ్ 2లో ఏమో జేఈ ప్లస్ ఇంటర్మీడియట్ 50%, ఓన్లీ ఇంటర్మీడియట్కి 50% సీట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. వెయిటేజీ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా 50% వెయిటేజ్ టు క్లాస్ 12, 50% వెయిటేజ్ టు ది కంబైన్డ్ స్కోర్ ఫర్ బీటెక్ ఫేజ్ 2 ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై 50% వెయిటేజ్ గివెన్ టు 50% ఇంటర్మీడియట్కి ఇస్తారు, అగ్రిగేట్ 50% జేఈకి ఇవ్వటం అయితే జరుగుతుంది. పర్సంటైల్కి 50-50 అంటే 2 ఉండవాళ్ళకి అడ్వాంటేజ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. 2% ఉండవాళ్ళకి. ఇఫ్ అప్లికెంట్ నాట్ అపియర్డ్ ఫర్ జేఈ మెయిన్, సపోజు నాకు జేఈ మెయిన్ నేను రాయాల, నా దగ్గర ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ మాత్రమే ఉన్నాయి. ది వెయిటేజ్ స్కోర్ ఫర్ ద 50% విల్ బీ 0. +2 aggregate 10+2 intermediate will be given to 50% weight to arrive at the combined score. However, the stream 2 engineering, the weightage for +2 marks will be 100%. This way the applicant will be considered in both stream 1 and stream 4 for engineering డిఫాల్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. నో ప్రాబ్లం, ఓన్లీ మీకు ఇంటర్మీడియట్ 990 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఓన్లీ మీకు యూ విల్ గెట్ ఏ సీట్ ఇన్ శస్త్రాలు వచ్చే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ నో యూజ్, మరి నవే డేస్ అందరికి కూడా జేఈ స్కోర్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎంతో ఒకటి వస్తుంది. 60% ఉండ, 70 ఉండ, 80 ఉండ, ఎంతవరకైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం అమ్మ. ఇది ఇక మార్చి 27 నుంచి మనం అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇంకో డౌట్ ఏంటంటే స్టూడెంట్స్కి, షుడ్ ఐ అప్లై సపరేట్ ఫర్ ఈచ్ క్యాంపస్? ఎస్ అస్సాం. గుర్తుపెట్టుకోండి, కుంభకోణంలో ఉన్నాయి, అదేవిధంగా తంజావూరు క్యాంపస్లు 2 ఉన్నాయి. తంజావూరుకి కుంభకోణంకి సపరేట్గా అప్లై చేసుకోవాలి స్టూడెంట్స్. అప్లికేషన్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ సపరేట్లీ ఫర్ ఈచ్ క్యాంపస్. ఇదైతే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్, మరి అప్లికేషన్ ఫామ్ ఫీజు అయితే 650 రూపాయలు అయితే ప్రతి ఒక్కళ్ళు కట్టాలనుకుంటా. మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. సపరేట్ అప్లికేషన్స్ మరి ఫేజ్ 1 ఫేజ్ 2కి అప్లై చేయాలా వద్దా అంటే అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఒక అప్లికేషన్ సరిపోతుంది. కాకపోతే మీరు ఏంటంటే అప్డేట్ చేసుకోవాలి. జేఈ రిజల్ట్స్ రాగానే, మరి జేఈ రిజల్ట్స్ వస్తాయి కదా, జేఈ రిజల్ట్స్ రాగానే మీ అప్లికేషన్లోకి ఎంటర్ చేయాలి ఎంత స్కోర్ వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే ఇంటర్మీడియట్ స్కోర్ మీరు అప్డేట్ చేయాలి. వాళ్ళకు మరి ఆన్ టైంలో మీరు డేటా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ మీ రవి కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.